హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నార్మల్ ప్యాంట్ని లేటెస్ట్ స్టైల్లో ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనం కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొత్త వీడియోస్ని ఎప్పటికప్పుడు ముందుగానే మీరు చూడగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం లేటెస్ట్ స్టైల్లో ఉండే ఈ ప్యాంట్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఈ మోడల్ ప్యాంట్ని కట్ చేసుకోవడానికి నార్మల్గా మనకి ప్యాంట్కి ఎలా అయితే క్లాత్ పడుతుందో సేమ్ అలానే 2 మీటర్ల క్లాత్ని తీసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా డిజైన్ వేయడం కోసం ఆపోజిట్ కలర్ ఒక 1/2 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ప్యాంట్ కాకుండా టాప్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ క్లాత్ని యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ డిజైన్ కోసం తీసిన పీస్ని పక్కన పెట్టేసి మనం తీసుకున్న ఈ 2 మీటర్ల క్లాత్ని నార్మల్గా ప్యాంట్కి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో సేమ్ అలానే మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 మీటర్ల ఈ క్లాత్ని ఫస్ట్ 2 చివర్లు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మరలా ఇలా మనకి ఎదురుగా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం 4 మడతలు వచ్చేస్తుంది. 2 ఇవి ఒక 2 మొత్తం 4 మడతలు వచ్చేస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న ఈ క్లాత్ని మనం ఎప్పుడు కూడా ప్యాంట్ని కట్ చేసుకునేటప్పుడు కాలి చివర లూజు ఈ మడత వచ్చిన వైపున తీసుకోవాలి. ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ వచ్చిన ఈ చివరి నుండి మనం కాలి చివరి లూజుని కొలుచుకున్నట్లయితే ఈ రెండవ చివరన మనం పై వైపున నడుం బెల్ట్ జాయిన్ చేయడానికి పీస్ వస్తుంది. ఈ మడతని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాంటు కొలతల్ని తీసుకుందాం. ప్యాంట్ కొలతలు వచ్చేసి ఫుల్ పొడవు 38 ఇంచులు, నడుము లూజు 36 ఇంచులు. ఫుల్ పొడవు 38 ఇంచుల నుండి పైవైపున ఎక్స్ట్రా బెల్ట్ని జాయిన్ చేయడానికి 6 ఇంచుల్ని మైనస్ చేయాలి. 38 ఇంచుల నుండి 6 ఇంచులు తీసేస్తే 32 ఇంచులు ప్యాంట్లో ఈ చివరన ప్యాంట్ పొడవు కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ప్యాంట్ పొడవు కోసం వచ్చేసి మనం 32 ఇంచులను తీసుకోవాలి. నార్మల్ ప్యాంట్ అయితే 32 ఇంచులు, చివరన ఎక్స్ట్రా బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, దానికి ఎక్స్ట్రా కలిపి తీసేసుకుంటాం. మనకి ఈ ప్యాంట్కి వచ్చేసి చివరన బెల్ట్ సపరేట్గా జాయిన్ చేస్తాం. ఈ బెల్ట్ వచ్చేసి మనకి 2 లేదా 3 ఇంచుల్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ చివరన బెల్ట్ కోసం 3 ఇంచులు తీస్తున్నాను. 32 ఇంచుల్లో నుండి 3 ఇంచులు మైనస్ చేసేస్తే 29 ఇంచులు. 29 ఇంచులు ఈ చివరన బెల్ట్ జాయిన్ చేయడానికి, అలానే పైవైపున నడుం బెల్ట్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు చొప్పున 1 ఇంచుని యాడ్ చేసుకోవాలి. 29 ఇంచులు ప్లస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనం ఈ ప్యాంట్ పొడవు కోసం 30 ఇంచుల్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ చివరి నుండి కొలుచుకొని 30 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 30 ఇంచుల్ని రెండవ చివరన కూడా మార్క్ చేసుకోవాలి. మనకి మధ్యలో ఎక్కడ క్రాస్గా రాకుండా ఉంటుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా కోసం ఈ చివరి నుండి 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసి ఇక్కడ ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. ఇలా కిస్తా కోసం ఇలా మార్క్ చేయడం వల్ల మనకి ఎంత లూజ్ ఉన్నా సరే ఇక్కడ ఇలా కిస్తా తీయకపోతే మనకి టైట్గా వచ్చేసి కుట్లు విడిపోతాయి. అందువల్ల ఇలా కొంచెం రౌండ్ తీసుకున్నట్లయితే మనకి కిస్తా దగ్గర లూజ్గా ఉండి కుట్లు విడిపోకుండా చాలా బాగుంటుంది. అందుకోసం ఇలా 1.5 ఇంచు దగ్గర ఇలా రౌండ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా రౌండ్ షేప్లో తీసుకోవాలి. రౌండ్ షేప్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ చివరన కాలి లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ చివరన కాలి లూజ్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచుల్లో డబుల్ ఫోల్డింగ్ మీద మనం 6 ఇంచులు తీసుకోవాలి. 6 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. ఖర్చు 1 లేదా 2 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 2 ఇంచులు పెట్టేస్తున్నాను ఖర్చు కోసం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ ఖర్చు కోసం ఎక్స్ట్రా కలిపిన ఇక్కడ నుండి మనం కిస్తా కోసం మార్క్ చేసాం కదా, ఇక్కడి వరకు ఇలా ప్యాంట్ పొడవుని మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో జాయింట్ వైపున ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి.
అలానే ఈ ప్యాంట్ క్లాత్కి చివరి వైపున ఈ కాలు లూజ్ దగ్గర కూడా మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ జాయింట్ని కట్ చేసేసుకోవాలి. ఈ జాయింట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ చివరి వైపున జాయింట్ ఉంది కదా, ఈ రెండు పీసులకు మధ్యలో ఈ జాయింట్లని ఓపెన్ చేసేసుకోవాలి. ప్యాంట్ పీస్ని కట్ చేయగా మిగిలిన పీస్లో నుండి కాలి చివరన వైపున వచ్చిన పీస్ని తీసుకున్నట్లయితే మనం పై వైపున బెల్ట్ కోసం ఇలా జాయింట్లు వస్తుంది. మనకి ఎక్కడ మధ్యలో జాయింట్ పడకుండా సరిపోతుంది. అందుకోసం ఈ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని తీసుకున్న తర్వాత మనం పై వైపున బెల్ట్ కోసం ప్యాంట్ పొడవులో నుంచి 6 ఇంచులు తీసేసాం కదా, ఆ 6 ఇంచులు పొడవు బెల్ట్ని ఈ పీస్లో కట్ చేసుకోవాలి. 6 ఇంచులు ప్లస్ పై వైపున ఖర్చు కోసం, అలానే ఈ చివరి వైపున మనం నాడా లేదా ఎలాస్టిక్ వేసుకోవడానికి వీలుగా ఇలా 1.5 ఇంచుని ఇలా ఫోల్డ్ చేసి బెల్ట్ వేసేసుకోవాలి. ఇక్కడ ఒక 1.5 ఇంచ్, ఇక్కడ జాయింట్ కోసం 1/2 ఇంచ్, మొత్తం 2 ఇంచుల్ని ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. 6 + 2 ఇంచులు 8 ఇంచులు ఈ బెల్ట్ పీస్ కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలానే రెండవ చివరన కూడా మనకి క్రాస్గా రాకుండా ఉండడం కోసం మార్కింగ్ చేసేసుకోవాలి 8 ఇంచుల దగ్గర. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఒకసారి నడుము లూజ్ని కొలుచుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనకి 36 ఇంచులు. 36 ఇంచుల్లో ఈ బెల్ట్ పీస్ని మనం 4 మడతల మీద తీస్తున్నాం కనుక 4 భాగాలుగా చేసేసుకోవాలి. 36 ఇంచుల్లో 4వ భాగం మనకి 9 ఇంచులు. 9 ఇంచులు ఒరిజినల్గా వచ్చిన నడుము లూజ్ని తీసుకుంటే మనకి ప్యాంట్ ఇక్కడ లూజ్గా ఉండదు, బాగా టైట్ అయిపోతుంది, ఎక్కదు. కాబట్టి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 లేదంటే 3 ఇంచుల వరకు తీసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు నేనైతే 2 ఇంచులు ఎక్స్ట్రా తీస్తున్నాను. 9 ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా లూజ్ కోసం 2 ఇంచులు కలిపేసి 11 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేస్తున్నాను. మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా లూజ్ కావాలి అనుకుంటే ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు. 9 + 2 ఈ 11 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈ మధ్యలో మనకి గుర్తుగా ఉంటుంది. కాలు చివరన బెల్ట్ని ఎక్స్ట్రా జాయిన్ చేయడానికి మనం 3 ఇంచులు మైనస్ చేసాం కదా, ఆ 3 ఇంచుల పీస్ని మనం ఎక్స్ట్రా ఇలా మిగిలిన ఈ పీస్ పై వైపున కట్ చేసుకోవాలి. 3 ఇంచుల పీస్ని మనం డబుల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసుకోవడానికి 3, 3 6 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచుని ఎక్స్ట్రా కలుపుకొని 7 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనము కాలి లూజు ఖర్చుతో కూడా కలిపేసి 6 ఇంచులు కాలు లూజ్ పెట్టాము, ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టాము. 6, 2, 8 అంటే 8, 8 16 ఇంచులు మనం కాలి లూజ్ కోసం పెట్టాము. ఈ బెల్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది ఏమీ ఉండదు. మనం మొత్తం బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా చివర్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మనం ఎంతైతే పెట్టామో ఈ ఖర్చు కోసం 7 ఇంచులు ఇదే మార్కింగ్ని రెండవ చివరన కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మార్క్ చేసిన ఈ బెల్ట్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్యాంట్ పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా డిజైన్ కోసం 1/2 మీటర్ క్లాత్ని తీసాం కదా, ఈ క్లాత్ని వచ్చేసి మనకి ఈ ప్యాంట్ పీస్లో ఎంతైతే పొడవును కట్ చేసుకున్నామో ఇదే పొడవుని తీసేసుకోవాలి. ఈ పొడవు వరకు ఇలా మార్క్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ఎక్స్ట్రా పీస్ని తీసేసి ఇప్పుడు ఈ పీస్ని మనం 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. 2 పీసులుగా కట్ చేసుకుంటే ఒక కాలికి డిజైన్ కోసం ఒక పీస్, రెండో వైపున కాలి డిజైన్ కోసం ఇంకొక పీస్, 2 పీసులు కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి నేను డిజైన్ కోసం 1/2 మీటర్ తీసాను కదా, 1/2 మీటర్లో సగం రెండు వైపులకి డివైడ్ చేశాను కాబట్టి 10 ఇంచులు వచ్చింది. దీనిని కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్కువ తక్కువ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 10 లేదా 11, 12 ఇంచుల వరకైనా ఈ పీస్ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే ఈ పీస్ 10 ఇంచులు వచ్చింది. ఇలా కట్ చేసుకున్న ఈ పీసులకి మనం ప్యాంట్ పీస్కి జాయిన్ చేయడానికి ఫస్ట్ ఈ పీస్కి రెండు చివరన ఒక లేస్ని తీసుకున్నాను. మనకి ఈ డిజైన్ కావాలి అనుకుంటే లేస్ తీసుకోవచ్చు, లేదంటే ఈ లేస్ ఏమీ అవసరం లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా ప్యాంట్ పీస్కి జాయిన్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే నేను లేస్ని వేస్తున్నాను కాబట్టి ఈ పీస్కి ఇలా ఈ చివరన ఖర్చు వైపున ఈ లేస్ రావాలి, ఈ చివరన వచ్చేసి ఇలా సమోసాల డిజైన్ రావాలి. ఇలా వచ్చేలాగా ఈ పీస్కి ఒక చివరన సేమ్ ఇలానే రెండవ చివరన కూడా ఈ సమోసాల డిజైన్ లోపలికి వచ్చేలా పెట్టి కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఈ పీస్కి రెండు వైపులా, అలానే ఈ పీస్కి కూడా రెండు వైపులా లేస్ని వేసేసుకుందాము. ఈ విధంగా ఈ పీస్కి రెండు వైపులా లేస్ని జాయిన్ చేశాను. ఇలా లేస్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్యాంట్ కోసం కట్ చేసాం కదా పీసులు, ఈ పీసులని తీసేసుకోవాలి. ఈ పీసులని తీసుకొని ఈ పీస్కి పై వైపున ఇలా పెట్టేసి మనకి ఈ లేస్ ఉంది కదా, ఈ లేస్కి ఇలా మధ్యలో కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా కుట్టు వేసి ఈ పీస్ని తిరగేసినప్పుడు ఓన్లీ ఈ సమోసా డిజైన్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా ఒకవైపున ఒక పీస్ మధ్యలో కట్ చేసిన దగ్గర మనం ఈ పీస్ని జాయిన్ చేయాలి. ఈ కిస్తా చివరకు వచ్చేస్తుంది. ఇలానే ఇంకొక పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి ఈ పీస్కి రెండవ చివరన పెట్టుకోవాలి. రెండవ చివరన ఈ పీస్ని కూడా ఇలా ఈ పీస్కి పై వైపు నుండి కుట్టేసి ఇలా తీసుకోవాలి. అప్పుడు మనకి రెండు వైపులా రెండు పీసులు వచ్చేస్తాయి. ఈ విధంగా ఒక పీస్ ఇలానే రెండవ పీస్ని కూడా ఇలానే జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా ఈ పీసుల్ని జాయిన్ చేసేసుకోవాలి. రెండు వైపులా ఈ పీసుల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు చివర్లను కలిపేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా ఈ రెండవ చివరన కూడా ఈ రెండు చివర్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా టక్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర నుండి ఈ టక్స్ వరకు ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున ఈ జాయింట్ దగ్గర నుండి ఈ టక్స్ వరకు ఇలా రెండవ వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాంట్ క్లాత్కి ఈ చివరి నుండి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇటువైపున ఇదే విధంగా రెండవ వైపున కూడా మనం ఆల్రెడీ టక్స్ పెట్టేసాం కదా, ఇక్కడి నుండి ఈ టక్స్ దగ్గర వరకు ఇలానే రెండవ వైపున ఇక్కడ నుండి ఈ టక్స్ దగ్గర వరకు ఇలా ఫోల్డ్ చేసేసి పై వైపున కూడా ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా రెండు ప్యాంట్ పీసులకి కుట్లు వేసేసుకోవాలి. ఇలా రెండు చివర్లు ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ రెండు చివర్లు కుట్టు వేసాను. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్ట్ కోసం ఒక ఎక్స్ట్రా పీస్ని తీసాం కదా, ఈ పీసు డబుల్ ఫోల్డింగ్ మీద తీసాము. మనము ఎక్స్ట్రా బెల్ట్ కోసం 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఆ 3 ఇంచులు బక్రం పీస్ని కట్ చేశాను. 3 ఇంచుల సైజులో కట్ చేసిన ఈ బక్రం పీస్ని ఈ పీస్కి పై వైపున పెట్టేసి మనకి ఖర్చు ఉండే అంత గ్యాప్ ఉంచేసి ఈ బక్రం పీస్ని కుట్టు వేసాను. ఇలా కుట్టు వేసేసిన తర్వాత ఇలా ఈ బక్రం పీస్కి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్యాంట్ పీస్కి కాలి చివరన ఇలా లోపల వైపు నుండి పెట్టేసుకోవాలి. లోపల వైపు నుండి పెట్టేసుకొని ఈ పీస్ని ఇలా పెట్టి ఇక్కడ ఆల్రెడీ కుట్టు వేసాం కదా మనం ఖర్చు కోసం, ఇక్కడ నుండి ఇక్కడి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా పై వైపునకు తీసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది మనం జాయింట్ చేసిన తర్వాత. ఇలా వచ్చిన ఈ పీస్ని ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా పై వైపునకు తీసుకోవాలి. పై వైపునకు తీసుకొని ఈ చివరన అంచుని ఇలా ఫోల్డ్ చేసేసి ఈ ఖర్చు లోపలి వైపునకి పోయేలా ఇలా పెట్టేసుకొని ఖర్చు కనిపించకుండా ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా రెండు కాలి పీసులకి ఈ బెల్ట్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ చివరన బెల్ట్ పీస్ని జాయింట్ చేశాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ బక్రం పీస్కి రెండవ చివరన కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. మనకి చూడటానికి నీట్గా ఉంటుంది. ఇలా రెండు కాలి పీసుల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా రెండు పీసుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు పీసుల్ని కలిపేసుకొని ఈ చివరన కిస్తాల వైపున జాయింట్ చేసేసుకోవాలి. ఈ జాయింట్ ఎటువైపుకు వస్తుంది అనేది చూసుకొని మనం కుట్టు వేసేసుకోవాలి. ఈ పీస్ పై వైపునకు పెట్టుకోవాలి. ఈ రెండో పీస్ వచ్చేసి ఇలా లోపల వైపునకి పెట్టుకోవాలి. ఇలా రెండు ఆపోజిట్లో పెట్టేసుకొని ఈ ఒక చివరన
కిస్తా వైపున జాయింట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున ఈ 2 కిస్తాలు కలిపి జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ పీసులకి 2 చివర్లు కలిపి కిస్తాలు జాయింట్ చేశాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మధ్యలో ఈ ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసాం కదా, ఈ క్లాత్ ఇలా సైడ్కి వచ్చేలా తీసుకోవాలి. ఈ పీస్ని ఇలా సైడ్కి వచ్చేలా తీసేసుకొని ఈ పీస్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పై వైపున బెల్ట్ కోసం మనం కట్ చేసి పెట్టాం కదా 2 పీసులు, ఈ 2 పీసుల్ని తీసుకోవాలి. ఈ 2 పీసుల్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ మనం ఈ 2 చివర్లు జాయింట్ చేసేసేయాలి. 2 చివర్లు జాయింట్ చేసేసి ఒకేసారి ఈ పై వైపున బెల్ట్ కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మధ్యలో ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ వదిలేస్తే ఇది మనం ఈ గ్యాప్లో నుంచి నాడా లేదా ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ బెల్ట్ పీస్కి సైడ్ వేసేసి ఒకేసారి పై వైపున ఫోల్డ్ చేసి కుట్టేసుకుందాము. ఇలా 2 వైపులా జాయింట్ చేసేసి ఈ పై వైపున బెల్ట్ కోసం ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచేశాను. ఇది నాడా కానీ లేదంటే ఎలాస్టిక్ కానీ ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఈ సైడ్స్ ఉన్న జాయింట్ని మధ్యలోకి వచ్చేలా తీసుకోవాలి. ఈ పీస్ని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్యాంట్ పీస్ మొత్తాన్ని స్టిచ్ చేసి పెట్టాం కదా, ఈ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని తీసుకొని ఈ పీస్ కూడా ఈ జాయింట్ మధ్యలోకి వచ్చేసింది. ఈ జాయింట్ ఇలా స్ట్రైట్గా వచ్చేసేయాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో అలానే బ్యాక్ పార్ట్లో ఈ బ్యాక్ జాయింట్ కూడా ఇలా ఈ జాయింట్ దగ్గర నుండి కుట్టడం స్టార్ట్ చేసి ఈ పీస్కి మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఇక్కడ కుచ్చిళ్ళు పెట్టేసేయాలి. చిన్న చిన్న కుచ్చిళ్ళు ఈ సైడ్ పీస్ సమంగా వచ్చేలా ఇలా ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ పెట్టుకోవాలి కుచ్చిళ్ళు, ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుండి ఇక్కడ పెట్టుకోవాలి. అలానే ఈ బ్యాక్ పార్ట్లో కూడా ఈ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఈ ఎక్స్ట్రా వచ్చే కుచ్చిళ్ళు, అలానే ఈ 2 వైపున కూడా ఈ ఎక్స్ట్రా వచ్చే క్లాత్ని ఇలా కుచ్చిళ్ళు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఈ జాయింట్ దగ్గర నుండి 2 వైపులా ఫ్రంట్ బ్యాక్ కుచ్చిళ్ళు పెట్టేసి ఈ బెల్ట్ పీస్ని కలిపి జాయింట్ చేసేసుకోవాలి. ఈ బెల్ట్ పీస్ని జాయింట్ చేసుకోవడానికి మనకి ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టును తీసుకోవాలి. ఫస్ట్ ఈ కుట్టును తీసుకొని ఈ కుట్టు మనకి ఖర్చు లోపలికి ఉంది కదా, 2వ పీస్లో ఖర్చు ఇలా పై వైపునకు ఉండేలా పెట్టుకోవాలి. ఇలా ఈ పీస్కి పై వైపున ఈ బెల్ట్ పీస్ని పెట్టుకొని ఇప్పుడు ఒకేసారి కుచ్చిళ్ళు పెట్టుకొని ఈ బెల్ట్ పీస్ని చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి కుట్టిన తర్వాత ఈ బెల్ట్ ఇలా పై వైపునకు వచ్చేస్తుంది. ఇలా ఈ బెల్ట్ పీస్కి సరిపడా ఈ ప్యాంట్ పీస్ని మొత్తం ఈ ఫ్రంట్ వైపున బ్యాక్ వైపున కుచ్చిళ్ళు పెట్టి కుట్టేశాను. ఇలా ఈ పీసులను రెండింటిని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కాలు చివరన బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ దగ్గర చివరన మనకి లూజ్ ఎంత ఉందో చూసుకొని ఈ లూజుకు సరిపడా ఇక్కడ నుండి ఈ కుట్టు వేయడం స్టార్ట్ చేసి 2వ చివరన బెల్ట్ వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ ఒక కాలు చివర బెల్ట్ దగ్గర నుండి కుట్టు వేసేసాను. ఇలా 2వ చివరన ఈ బెల్ట్ వరకు ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ప్యాంట్ని తిరగేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో డిజైన్ వేసాం కదా, ఈ డిజైన్ ఇలా సైడ్కి వచ్చేస్తుంది. మనకి వేసుకున్నప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనం నార్మల్ ప్యాంట్ని లేటెస్ట్ స్టైల్లో కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున నాడా లేదంటే ఎలాస్టిక్ని వేసేసుకోవచ్చు. ఈ ప్యాంట్కి ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలి అనేది మీకు చూడాలి అనుకుంటే కనుక మన ముందు వీడియోస్లో ప్యాంట్కి ఎలా ఎలాస్టిక్ వేసుకోవాలి అనేది వీడియో ఉంది. ఒకసారి మీరు ఆ లింక్ను వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే ఎలాస్టిక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నార్మల్ ప్యాంట్ని లేటెస్ట్ స్టైల్లో ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.